ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో వాట్సాప్, టెలిగ్రామ్ రెండు యాప్లు ఉన్నప్పుడు ఒక పరీక్ష పేపర్ లీకేజీ నెపంతో కేవలం టెలిగ్రామ్ని ఎందుకు నిషేధించారు? వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు సాంకేతిక మిస్టరీ ఏంటి? అవును, దేశవ్యాప్తంగా డిజిటల్ సెన్సార్షిప్ చుట్టూ జరుగుతున్న చర్చలో ఇప్పుడు ఈ ప్రశ్న అత్యంత హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ తేజస్ కిరియా 15 కోట్ల మంది యూజర్ల హక్కులపై కేంద్రాన్ని నిలదీయగా, సామాన్య జనం మాత్రం వాట్సాప్తో పోలుస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కేంద్రం దాఖలు చేసిన 3086 కోట్ల సైబర్ నేరాల నివేదిక ప్రకారం టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్గా ఎలా రూపాంతరం చెందింది? వాట్సాప్ గ్రూపుల పరిమితులకు, టెలిగ్రామ్ పబ్లిక్ ఛానళ్ల అపరిమిత నెట్వర్క్కు మధ్య ఉన్న ఆ లీగల్ మరియు టెక్నికల్ డిఫరెన్స్ ఏంటి? ఈ హై వోల్టేజ్ జాతీయ డిబేట్ పూర్తి ఇన్సైడ్ క్రోనాలజీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భారతదేశంలో ఇంటర్నెట్ మరియు వివిధ సమాచార మార్పిడి యాప్లు సామాన్యుల దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే జూన్ 2026లో దేశవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు మరియు తాత్కాలిక నిషేధాలు ఒక పెద్ద జాతీయ స్థాయి వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా దేశంలో కోట్ల మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న నీట్ యూజీ పరీక్షల సమగ్రతను కాపాడే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక తాత్కాలిక నిషేధ నిర్ణయం ఉన్నత న్యాయస్థానం మెట్లెక్కింది. జాతీయ భద్రత మరియు పరీక్షల లీకేజీ నివారణ పేరుతో ప్రభుత్వం తీసుకునే ఇటువంటి కఠిన నిర్ణయాలు సామాన్య పౌరుల ప్రాథమిక డిజిటల్ హక్కులను ఏ రకంగా ప్రభావితం చేస్తాయనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక లోతైన చట్టపరమైన మేధోమథనం నడుస్తోంది. ఈ వివాదంలో అత్యంత కీలకమైన ఘట్టం ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో చోటు చేసుకుంది. ఈ నెల 21న జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ పునః పరీక్ష నేపథ్యంలో పేపర్ లీకేజీలు మరియు అక్రమ సమాచార మార్పిడిని అడ్డుకునే నెపంతో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో హై వోల్టేజ్ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కిరియా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిలదీశారు. యాప్ వాడుతున్న వారిలో కొందరు పరీక్ష రాస్తున్నారనే ఏకైక కారణాన్ని చూపిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది టెలిగ్రామ్ వినియోగదారుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం ఏ విధంగా కాలరాస్తుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం కొందరి తప్పుల కోసం కోట్ల మంది కమ్యూనికేషన్ హక్కును నిలిపివేయడం సరికాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టులో లీగల్ వార్ సాగుతుండగా సామాన్య పౌరులు మరియు ఇంటర్నెట్ వినియోగదారుల నుండి ఒక బలమైన తార్కిక ప్రశ్న తెరపైకి వచ్చింది. భారతదేశంలో టెలిగ్రామ్ కంటే వాట్సాప్ వినియోగదారులు చాలా ఎక్కువ. ఏదైనా సమాచారం లేదా లీక్ అయిన పేపర్లు షేర్ అవ్వాలంటే వాట్సాప్ లో కూడా జరగచ్చు కదా. మరి కేంద్ర ప్రభుత్వం కేవలం టెలిగ్రామ్ ను మాత్రమే ఎందుకు నిషేధించింది? వాట్సాప్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే వాట్సాప్ కు టెలిగ్రామ్ కు మధ్య ఉన్న సాంకేతిక నిర్మాణం మరియు నిబంధనల తేడాలను అర్థం చేసుకోవాలి. వాట్సాప్ అనేది ప్రధానంగా పర్సనల్ మెసేజింగ్ యాప్. ఇందులో ఒక గ్రూప్ లో చేరాలన్నా లేదా మెసేజ్ చూడాలన్నా ఫోన్ నెంబర్ అవసరం ఉంటుంది. అలాగే వాట్సాప్ లో మెసేజ్లను ఫార్వర్డ్ చేయడానికి కఠినమైన పరిమితులు ఉన్నాయి. కానీ టెలిగ్రామ్ అలా కాదు. ఇందులో ఫోన్ నెంబర్ దాచేసి కేవలం ఒక యూజర్ నేమ్ తో లక్షలాది మంది ఉండే పబ్లిక్ ఛానళ్లను నడపవచ్చు. ఎవరైనా సరే గ్లోబల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఆ ఛానల్లో సులభంగా చేరిపోవచ్చు. ఈ పబ్లిక్ యాక్సెస్ సదుపాయమే టెలిగ్రామ్ ను మాస్ లీకేజీలకు ప్రధాన అడ్డాగా మారుస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. మీరు వాట్సాప్ గ్రూపుల పరిమితులతో పోలిస్తే టెలిగ్రామ్లో అపరిమితంగా ఉండే పబ్లిక్ ఛానళ్లు మరియు గ్లోబల్ సెర్చ్ ఆప్షన్ల వల్లే పేపర్ లీకేజీలు వేగంగా వ్యాపిస్తున్నాయనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? వాట్సాప్ వదిలేసి టెలిగ్రామ్నే బ్యాన్ చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. న్యాయస్థానం మరియు ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం తన అధికారిక అఫిడవిట్ ద్వారా అత్యంత సంచలనమైన సమాధానం ఇచ్చింది. టెలిగ్రామ్ యాప్ అనేది ప్రస్తుతం నేరగాళ్లకు అత్యంత సురక్షితమైన సాధనంగా మారి ఒక కొత్త డార్క్ వెబ్ లా రూపాంతరం చెందిందని కేంద్రం తీవ్రంగా ఆరోపణలు చేసింది. వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా భారత ప్రభుత్వ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోటీసులకు, ఐటీ నిబంధనల నోడల్ ఆఫీసర్ల అభ్యర్థనలకు కొంతవరకు స్పందిస్తుంది. కానీ టెలిగ్రామ్ అంతర్జాతీయ యాజమాన్యం దేశీయ చట్టాలకు మరియు పోలీసుల నిఘా విచారణలకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్రం దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న నేరాలకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన గణాంకాలను బయటపెట్టింది. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్కు ఏకంగా 2.75 లక్షల ఫిర్యాదులు కేవలం టెలిగ్రామ్ యాప్కు సంబంధించే అందాయని, ఒక్క 2025వ సంవత్సరంలోనే ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3086 కోట్ల భారీ ఆర్థిక మోసాలు జరిగాయని తెలిపింది. వాట్సాప్ లాగా కాకుండా 2 GB వరకు పెద్ద ఫైళ్లను, పీడిఎఫ్లను ఐడెంటిటీ దాచేసి షేర్ చేసుకునే సదుపాయం ఉండటం వల్ల
వల్లే పరీక్ష పత్రాల లీకేజీల ముఠాలకు టెలిగ్రామ్ అడ్డాగా మారింది. అందుకే నీట్ యూజీ పరీక్షల పారదర్శకతను కాపాడటానికి ఈ తాత్కాలిక నిషేధం అనివార్యమైందని కేంద్రం బలంగా సమర్థించుకుంది. ఇక చివరగా చూస్తే ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న ఈ పరిణామాలు భారతదేశంలో డిజిటల్ యుగపు చట్టపరమైన సరిహద్దులను పునర్నిర్వచిస్తున్నాయి. ఒకవైపు 15 కోట్ల మంది సామాన్య వినియోగదారుల కమ్యూనికేషన్ హక్కుల కోసం న్యాయస్థానం లేవనెత్తుతున్న ప్రశ్నలు, మరోవైపు వైనాట్ వాట్సాప్ అంటూ సామాన్యులు అడుగుతున్న తార్కిక సందేహాలు. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యొక్క అపరిమిత పబ్లిక్ నెట్వర్క్ మరియు నాన్ కోఆపరేషన్ శైలిని ప్రధాన కారణాలుగా చూపిస్తోంది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. మరి ఈ జాతీయ డిజిటల్ వివాదంలో ఉన్నత న్యాయస్థానం ఎలాంటి చారిత్రాత్మక తీర్పును ఇవ్వబోతుంది? టెలిగ్రామ్ యాప్ పై నిషేధం తగ్గిపోతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధంపై ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మరియు వాట్సాప్ వర్సెస్ టెలిగ్రామ్ వివాదంపై మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.